ఎవ్రీ ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా కామన్ అయిపోయింది. ఈసారి బన్నీ బర్త్డే మాత్రం కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసామన్నమాట. తను 18th కంప్లీట్ చేసుకొని 19లోకి అడుగు పెట్టాడనమాట. అంటే కౌమార దశ నుంచి యవ్వనంలోకి ఎంటర్ అయిన సందర్భంగా మా తరపు నుంచి మేము ఇవ్వాల్సిన గిఫ్ట్లు, మేము ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చేసాం. హలో గైస్, వెల్కమ్ టు ఫేమస్ టీవీ. ఈరోజు బన్నీ బర్త్డే కోసమని మేము కేక్ ఆర్డర్ చేయడానికి ప్లస్ తీసుకొని వెళ్ళడానికి వచ్చాము. ఆన్ ద వేలో మాకైతే ఆకలి వేసేసింది, అందుకని పానీపూరి, మసాలా పూరి వీటి కోసం వచ్చేసాము తినడానికి. ఈ లొకేషన్ చాలా బాగుంది చూడండి. ఇది వచ్చి బోటింగ్ అనమాట. ఇక్కడ బోటింగ్ జరుగుతుంది. నేను ఇల్లు వదిలి బయటకు వెళ్తే ఈవెన్ అది హాస్పిటల్ పని అయినా కానీ బయట ఏదో ఒకటి తిని ఇంటికి రాందే నాకు నిద్ర పట్టదు. ఆ రోజు అలా అయితే ఒక మసాలా పూరి, గోబీ టేస్ట్ చేసేసాము. ఆ లొకేషన్ ఎప్పుడు సైడ్ కాల పక్కన తిని ఇక్కడ వచ్చి భలే ఉండింది లొకేషను. చిత్రావతి రివర్ పక్కనే. నెక్స్ట్ వచ్చి కేక్ ఆర్డర్ ఇచ్చేసాము. అక్కడ పేరు రాయిచ్చేసి తీసుకున్నాం అనమాట. కేక్ తీసుకునే టైంలో అక్కడ మనల్ని టెంప్ట్ చేసే చాలా వెరైటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. మన నోరు ఆగదు కదా. అక్కడ ఒక స్వీట్ బన్ ఆర్డర్ చేసేసి అక్కడే తినేసేసి, జాంబన్ అది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, కానీ అక్కడ అంత టేస్ట్గా ఏం లేదు. ఓకేగా ఉన్నింది, కానీ మనం వెళ్ళిన పని అయితే అయిపోయింది. బన్నీ బర్త్డే చాలా స్పెషల్ అవ్వడం కోసం మేమైతే ఈ బర్త్డే గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేసుకొని తన కోసం వెయిట్ చేసాం అనమాట. 11 అంటే మేల్కోవాలి 12 వరకు అని, కానీ 11 o'clock వరకు మేల్కున్నాము. ఇంకా అవ్వడం లేదని వెళ్ళి పడుకున్నాము. 12 o'clock అయితే ఈ పటాసుల సౌండ్స్తో అందరినీ నిద్ర లేపేశారు అనమాట దెబ్బకి. అలా ఒక రౌండ్తో గుడ్లతో సెలబ్రేషన్ అయితే బన్నీకి చేసేసారు. చూడండి, ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు. ఇది సూపర్ బజార్ నుంచి స్పెషల్గా బన్నీ కోసమే తెప్పించామన్నమాట. ఆ క్యాప్ బన్నీకి ఇంకా కౌమార దశ వెళ్ళిపోతుంది, యవ్వనంలోకి అడుగు పెట్టేసినాడు అనమాట మన అబ్బాయి. అందుకని లాస్ట్ అండ్ ఫైనల్గా చిన్నపిల్లాడి వేషంలో వాడికి బర్త్డే కేక్ కట్ చేయించాలనుకున్నాము. ఈ బ్లాస్టర్స్, ఈ ఫోము, ఇంకొకసారి వాడి బర్త్డే అంటే భయపడేలాగా సెలబ్రేట్ చేశారనమాట. ఫోము, టమోటాలు, కోడిగుడ్లు, ఎవ్రీథింగ్ వాడికి మొహానికి అంతా అంటిచ్చేసి చేస్తారు. ఎవ్రీ ఇయర్ అంతే పాపం బన్నీకి. ఇదొక శాడిజం బర్త్డే సెలబ్రేషన్ అనమాట వీళ్ళ సైడ్ నుంచి. ఒక పక్క వాడు కేక్ కట్ చేస్తుంటే ఇంకో పక్క మమ్మల్ని భయపెట్టించడానికి షార్ట్స్ పెడుతున్నారు వీళ్ళు. చూడండి, ఒక పక్క వీడొచ్చి ఇక్కడ కూర్చున్నాడు కట్ చేయడానికి, ఇంకో సైడ్ నుంచి ఆ షార్ట్స్ అయితే పేలడం స్టార్ట్ అయినాయి. నాకు వీడియో తీయాలా లేదా, లేకపోతే లోపలికి వెళ్ళిపోవాలా అన్నట్లు అనిపించింది. అంత సౌండ్స్ వచ్చేసాయి అసలు. వీళ్ళైతే మగపిల్లలు కాబట్టి వాటిని బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సౌండ్ నవ్ ఇట్స్ టైమ్ ఫర్ ప్రజెంటేషన్. ఫస్ట్ అయితే పుష్పగుత్యం అంటే బొకే ఇచ్చేసారనమాట ఫస్ట్ గిఫ్ట్గా. అండ్ నెక్స్ట్ 1 by 1 గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నాడు బన్నీ. ఫస్ట్ గిఫ్ట్ వచ్చి యశు ప్రజెంట్ చేసింది. ఇది స్పెషల్లీ ఫర్ ఓటర్స్ అనమాట. ఓటర్ కార్డ్ వచ్చింది మా బన్నీకి, ఓటింగ్ ఎలిజిబిలిటీ వచ్చిందనమాట. అందుకోసమని సత్కారం చేస్తున్నాం మేము. ఆన్ హిజ్ 19th బర్త్డే పట్టు షాల్వాతో సత్కారం చేస్తున్నాము. నెక్స్ట్ మా బన్నీ యవ్వనంలోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి ఇంకా నుంచి షార్ట్స్ నాట్ అలౌడ్, లుంగీ కట్టుకోవాలి అని లుంగీ ప్రజెంట్ చేసాము బన్నీకి ఒకటి. ఆల్ ఫన్నీ థింగ్స్ అనమాట ఈ బర్త్డే ఈవెంట్కి. నెక్స్ట్ వాసు ప్రజెంట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఇది ఇంకా మరీ ఫన్నీగా ఉంటుంది. అండర్వేర్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఇవంతా స్పాన్సర్డ్ బై సమ్మన్ ఎల్స్, అంటే ఇది ప్లాన్డ్గా జరిగిందనమాట ఈ సెలబ్రేషన్స్. ఆ లుంగి జారిపోకుండా ఒక బెల్ట్ కూడా ఇచ్చారు. అండ్ బన్నీ వయసులోకి వచ్చాడు కాబట్టి ఇంకా గర్ల్ ఫ్రెండ్ కావాలి కాబట్టి బన్నీకి ఒక గర్ల్ ఫ్రెండ్ని కూడా గిఫ్ట్గా ఇచ్చామన్నమాట. క్యూట్ గర్ల్ ఫ్రెండ్ లేని లోటు బన్నీకి బొమ్మ తీరుస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఈ ట్రిమ్మర్ ఇచ్చాము. ఇది కూడా ఇక్కడే నా మీద ప్రయోగం చేస్తారేమో అని చెప్పి వద్దు మామ అంటున్నాడు బన్నీ. కొంచెం మందం మీద కూడా కాన్సన్ట్రేట్ చేయమని రుద్దుకోవడానికి ఒక రుద్దుడు రిబ్బన్ అయితే ఇచ్చేసాం బన్నీకి ఆన్ హిజ్ 19th బర్త్డే. ఆల్ ఫన్నీ గిఫ్ట్స్, హోప్ హీ ఎంజాయ్డ్. అండ్ ఎండవేడికి మొహం దెబ్బతినకుండా ఒక కర్చీఫ్ మెయింటైన్ చేయమని ఇప్పటి నుంచి కర్చీఫ్ కూడా గిఫ్ట్గా ఇచ్చాము.
ఆల్ ఇన్ వన్. ఇప్పుడైతే అన్నీ ఒకసారి బన్నీ మీద వేసి వీళ్ళు మొత్తం మా ప్రజెంటేషన్స్ అన్నీ ఇవేరని 19th బర్త్డేకి అన్నట్టు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫన్నీగా చేశారనమాట ఫుల్ ఫన్నీ బర్త్డే బన్నీ బర్త్డే ఈవెంట్ అనేది చేస్తాము. బన్నీ సిగ్గుపడుతున్నాడు పెళ్ళి చూడడానికి. బన్నీకి నా తరపు నుంచి ఇదేసి సత్కారం చేద్దామంటే దానికి ఎగ్స్, టమాటాస్, కేక్, స్ప్రేలు అన్నీ వేసి అసలు ముట్టుకోవడానికి కూడా అసహ్యంగా ఉండేలా చేశారు. కానీ ఫైనల్గా నా తరపు నుంచి కూడా వాడికి ఏదో ఒకటి ప్రజెంటేషన్ చేయాలని చెప్పి అది మెల్ల వేసేసాను. అండ్ దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. Keep watching Famous TV and do subscribe for more funny videos on Famous TV. Thank you so much. Keep watching. Bye bye.